అస్మద్గురుభ్యో నమః. నమస్తే. అందరికీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనే పదం కాలక్రమంలో యుగాది నుంచి వచ్చినది. యుగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. మరి మనకు యుగములు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కదా. ఈ యుగాది ఏమిటంటే ఈ 4 యుగాలు కాక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన తెలుగు సంవత్సరములు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలలో ప్రతి 5 సంవత్సరాలను యుగం అంటారు. ఇలా మొత్తం కాలచక్రంలో 60 సంవత్సరాలకు 12x5 60 సంవత్సరాలు 12 యుగాలు ఉంటాయి. అలానే ప్రతి 5 సంవత్సరాలకు ప్రతి సంవత్సరముకు ఒక పేరు ఉంటుంది. మొదటిది ప్రభవ సంవత్సరముకు సంవత్సరము అని, విభవకు పరివత్సరము అని, శుక్ల మూడవది ఇదావత్సరము అని, ప్రమోద ఇదువత్సరము అని, ప్రజాపతి ఇద్వత్సరము అని, ఇలా ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తాము. ప్రతి 5 సంవత్సరాలను ఇదే పేర్లతో మళ్ళీ పిలుస్తాము. ఇప్పుడు మనకి విశ్వావసు నామ సంవత్సరం కాబట్టి 8వ యుగం ఇదువత్సరంలో ఉన్నాము. ఉగాది రోజున కాలశ్రవణం, కాలారాధన చేస్తాము. మనకు భాగవతం, భగవద్గీత ఇత్యాది గ్రంథములలో చెప్పినట్టు కాలం రూపంలో ఉన్నది ఆ పరమాత్మనే. ఉగాది రోజున పరమాత్ముని యొక్క ఆరాధన, శ్రవణం చేయాలి. అంతేకాకుండా మనం ప్రతినిత్యం సమయానికి నిమిత్తమైన పనులు చేసుకోవటం, సరైన క్రమశిక్షణ పద్ధతిలో సరైన సమయ పట్టికతో నడుచుకోవటం వంటివి కూడా కాలారాధన కిందకే వస్తాయి. ఉగాది రోజున పంచాంగ శ్రవణం, కాలారాధన, కాలశ్రవణం కిందకే వస్తాయి. ఎలాగంటే పంచాంగంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, రాహుకేతువులు గ్రహాల స్మరణ ఉంటుంది. మన గ్రహస్థితులు పట్టి తెలుసుకోదగిన విషయాలు తెలుసుకుంటాము. పంచాంగ శ్రవణం గంగా స్నాన ఫలితం, గోదానం చేసిన ఫలితం, ఆయుష్ పెరగటం వంటి ఫలితాలను ఎన్నో అందిస్తుంది. ఎలా అంటే పంచాంగంలోని తిథి, నక్షత్రం, వారం, యోగం, కరణం వాటి ద్వారా మనం ఏ కర్మలు ఏ తిథి నాడు, ఏ వారం నాడు, ఏ నక్షత్రం నాడు ఎలా చెయ్యాలో తెలుస్తుంది. దానివల్ల మనం ఆశించిన ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. మనం చెయ్యలేనివి, మనం చూడలేనివి, మనం తలచలేనివి, మనం ఆలోచించలేనివి అలాంటివి అన్ని ఫలితాలు పంచాంగ శ్రవణం ద్వారా లభిస్తాయని చెబుతారు. మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, సదాచారమే సద్గ్రహ సంపత్తి. అంటే సదాచారంతో నిత్యం చేయవలసిన కర్మలను యథావిధిగా చేయటం ద్వారా ఏ గ్రహం మనని బాధించవు. ఏకాదశి గోవిందే కిం కుర్వంతు నవగ్రహ. ముఖ్యమైనది ఏమిటంటే పరమాత్ముని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే ఈ గ్రహాల స్థానం మనను బాధించవు. ఇందుకు ఉదాహరణంగా ఒక కథ చెప్పుకుందాము. పూర్వం కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు ఏ రోజు యుద్ధం ప్రారంభిస్తే వారికి విజయం కలుగుతుంది అని వారి జ్యోతిష్య పండితులతో చర్చిస్తారు. వారు ఆనాటి గ్రహస్థితులను బట్టి అమావాస్య రోజున ముందు ఎవరు యుద్ధం మొదలు పెడతారో వారు విజయం పొందుతారు అని తెలియజేస్తారు. ధర్మరాజు యొక్క గూఢచారి వచ్చి ఈ విషయం ధర్మరాజుకు తెలియజేస్తారు. మనం ఇప్పుడు తీసుకోవాల్సిన తర్వాతి నిర్ణయం గురించి అడిగితే అందుకు బదులుగా ధర్మరాజు అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శ్రీకృష్ణుడు మరుసటి నాడు చతుర్దశి రోజు ఉదయం సంధ్యావందనానికి వెళ్ళి అర్ఘ్యం వదులుతూ అమావాస్య తిథి అని అంటారు. ఆ రోజు చతుర్దశి అన్నది శ్రీకృష్ణ పరమాత్ముడు. సందేహంతో సూర్యచంద్రులు వచ్చి స్వామివారిని నమస్కరించి, స్వామి ఈ రోజు చతుర్దశి కదా, అమావాస్య అన్నారు. మనకు సూర్యుని యొక్క అమావాస్య కరణం చంద్రునితో కలిస్తే ఆ రోజు తిథి అమావాస్య. స్వామి అంటారు, సూర్యచంద్రులు నా ముందల కలిసి ఉన్నారు, అయితే అమావాస్యే కదా. అలా చతుర్దశి తిథిని తప్పించి ఆ రోజు అమావాస్య తిథిగా చేస్తారు. ఆ రోజే పాండవుల చేత యుద్ధం ప్రారంభింప చేస్తారు. ఇలా వారి కోసం గ్రహస్థితులనే మార్చారు. ఈ కథ ద్వారా చెప్పదలుచుకుంది ఏమంటే ఈ విశ్వం అంతా పరమాత్మ ఆధీనంలోనే ఉంది. ఆ పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటే ఏ గ్రహాల స్థానం మనను బాధించవు.
ప్రతి ఇంట్లో ప్రతిరోజు దీపారాధన, పుష్ప సమర్పణ, పాలు పండ్లు నివేదన, స్తోత్ర పారాయణములు, పెద్దలను సేవించుట, ఈ 6 పనులు చేసిన వారికి గ్రహబాధలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది. జై శ్రీమన్నారాయణ.